సింగరేణి వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల్లో కార్మిక గుర్తింపు సంఘానికి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించిన పూర్తిగా 90% పైన పోలింగ్ నమోదైంది. దీనికి సంబంధించి మనం రామగుండం కమ్యూనిటీ హాల్లో ఉన్నాం. రామగుండం 1, రామగుండం 2, రామగుండం 3కి సంబంధించినటువంటి కౌంటింగ్ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినటువంటి పరిస్థితి. మరికొద్ది సేపట్లోనే దీని ఫలితాలకు సంబంధించినటువంటి మన కౌంటింగ్ ప్రాసెస్ కొనసాగుతుంది. ఇదంతా చూస్తున్నాం మనం ప్రత్యక్షంగా. ఇదంతా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మొత్తం మీద కేంద్ర లేబర్ ఆఫీసర్ సంబంధించినటువంటి విధి విధానాలను అనుసరించి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రాసెస్ కొనసాగడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. మొత్తం మీద హోరాహోరీగా పోరాటం జరిగింది. సాధారణ ఎన్నికలను తలపించే విధంగా ఈ కార్మిక క్షేత్రానికి సంబంధించినటువంటి గుర్తింపు సంఘ ఎన్నికలు కూడా నిర్వహించడం జరిగింది. దీన్ని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్రతిదానికి కూడా రామగుండం 1 5 టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది. రామగుండం 2కు సంబంధించి 4 టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది. రామగుండం 3కి సంబంధించి 3 టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏజెంట్లు వాళ్ళందరూ సిబ్బంది కూర్చోవడానికి అంతా కూడా ఏర్పాట్లు సిద్ధం చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద అధికారులు విధి విధానాలని ఫాలో అవుతూ ఇప్పటికే ఒక రిహార్సల్ లాగా చేసుకున్నారు. గత ఎన్నికల సందర్భంగా కౌంటింగ్ చేసినటువంటి సిబ్బంది కూడా ఇక్కడ పాల్గొన్నటువంటి పరిస్థితి. 2017లో సైతం ఈ ప్రాంతంలోనే కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనడం జరిగింది. దీనిలో భాగంగానే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం కూడా పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం పోలీస్ అధికారులను కూడా మనం తెలుసుకుందాం ఎట్లా ఉన్నది పరిస్థితి. కౌంటింగ్ ప్రాసెస్ కి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంకా స్టార్ట్ కాలేదు. మొత్తానికి కౌంటింగ్ ప్రాసెస్ సంబంధించి ఇప్పటికే పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇదంతా కూడా ఒక టెన్సివ్ సిచ్యువేషన్ అయితే స్టార్ట్ అయింది. ఎందుకు అంటే ఈ క్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కార్మిక సంఘ ఎన్నికలు పూర్తయిన తర్వాత కౌంటింగ్ మీద ప్రతి ఒక్కరు శ్రద్ధ పడతారు. ప్రతి ఓటు కూడా కీలకం. ఏజెంట్లు ఎట్లా అబ్జర్వేషన్లో ఉంటారు. ప్రతి ఒక్క ఓటు కీలకంగా ఉంది. ముఖ్యంగా బ్యాలెట్ పత్రాల ద్వారానే, బ్యాలెట్ పేపర్ల ద్వారానే నేను చేసిన సంగతి మనకు తెలిసిందే. బ్యాలెట్ పేపర్ల ద్వారా కౌంటింగ్ పూర్తి అయ్యేసరికి కూడా కొద్దిగా సమయం పడుతుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్కి దీనికి చాలా తేడా ఉన్నటువంటి పరిస్థితిని గమనించవచ్చు. ఇది సపరేట్గా చేయడం జరిగింది టేబుల్స్ సంబంధించి. కౌంటింగ్ సెంటర్లు రామగుండం 1, రామగుండం 2, రామగుండం 3 ప్రతిదానికి అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళకి సహాయకంగా సిబ్బంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎట్లాంటి విధి విధానాలు అనుసరించాలి, ఫాలో కావాలనేది కూడా అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితిని చూడొచ్చు మనం. దీనిలో భాగంగానే అన్నీ కూడా బాస్కెట్లో బ్యాలెట్ పేపర్స్కి సంబంధించి ఏ గుర్తింపు సంఘానికైతే అత్యధికంగా ఓట్లు వస్తాయో, ఏ సంఘానికైతే ఓట్లు వస్తాయో, ఇప్పుడు ప్రధానంగా 13 సంఘాలు బరిలో ఉన్నాయి. దానిలో ప్రధానమైన పోటీ మాత్రం కేవలం 3 సంఘాల మధ్యనే నడుస్తుందని చెప్పుకోవచ్చు. 3 సంఘాలకు సంబంధించినటువంటి నేతలు వాళ్ళందరూ కూడా వాళ్ళ ధీమాతో ఉన్నటువంటి పరిస్థితి. ఈ ధీమాలో వారి విజయం మాదే అంటే మాదే అని చెప్తున్నారు. అయితే కొన్ని గంటల్లోనే పూర్తి ఫలితాలు వెలువడేటువంటి అవకాశం ఉంది అర్ధరాత్రి వరకు. దీనిలో భాగంగానే ఇదంతా గమనిస్తున్నాం. ఇదంతా ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం. సింగరేణి కార్మికుల సమస్యలు ఎలా ఉన్నాయి, ఇచ్చినటువంటి హామీలు ఏంది, ఎలా నెరవేర్చాలి. కొంతమంది కార్మికులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తూ తమకి ఖచ్చితంగా అండగా ఉన్నటువంటి కార్మిక సంఘానికే తమ మద్దతు అని చెప్పేసి ఇప్పటికే క్లారిటీతోని ఓటు వేశామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద సర్వత్రా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సింగరేణి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి కార్మికులందరూ సింగరేణి సంస్థకు సంబంధించినటువంటి ఎన్నికలపైన ఆసక్తిగా అబ్జర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఉండే. అయితే కొద్దిగా లేట్ అయింది. లేట్ అయినప్పటికీ కూడా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దీని మీద ఉంటాయా అనేటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ ఆఫ్ కాంగ్రెస్కి సంబంధించి ఏఐటీసీ, సిపిఐకి అనుబంధంగా ఉన్నటువంటి సంస్థ ఒకవైపు, అలాగే ఐఎన్టీసీ ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ ఆఫ్ కాంగ్రెస్ మరొక వైపు హోరాహోరీగా పోరాటం చేస్తున్నటువంటి ఫలితం చెప్పుకోవచ్చు. మొత్తం మీద వార్ వన్ సైడే అని చెప్పేసి ఏఐటీసీకి సంబంధించినటువంటి నేతలు, కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎవరు విజయం సాధిస్తారనేటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ మాత్రం తెరబడాలంటే, ఇది పూర్తిగా క్లారిటీ రావాలంటే మరికొన్ని గంటలు మనం ఆగాల్సిందే. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమన్తో కలిసి చంద్రశేఖర్, RTV, రామగుండం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.